వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. విద్యా హక్కు చట్టం 2009. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఎగ్జామ్లో 2009లో కూడా బిట్స్ అడిగారు కాబట్టి 2009 మళ్ళీ ఒకసారి చూసుకుందాం. స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో విద్య హక్కుగా ఉండాలని పేర్కొన్న తొలి వ్యక్తి ఎవరు? ఆన్సర్ మహాత్మా జ్యోతిరావు పూలే. సెకండ్ వన్, భారతీయ విద్యా చరిత్రలో తొలి భారతీయ విద్యా కమిషన్ని ఈ కమిషన్ అని పిలుస్తారు. ఆన్సర్ అంటర్ కమిషన్. థర్డ్ వన్, స్వాతంత్రానికి పూర్వం విద్య నిర్బంధంగా ఉండాలని లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచిత నిర్బంధ విద్య మీద తీర్మానం ప్రవేశపెట్టిన జాతీయ నాయకుడు ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. ఫోర్త్ వన్, ఎవరి ఉద్యమం మేరకు 1918లో బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ రూపొందించబడింది? ఆన్సర్ విఠల్ భాయ్ పటేల్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1921. స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగంలో విద్యను ఏ భాగంలో పొందుపరిచారు? ఆన్సర్ 4వ భాగం. సెవెంత్ వన్, 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు? ఆర్టికల్ 45. ఎయిత్ వన్, ఈ కేసులో సుప్రీంకోర్టు విద్యను జీవించే హక్కులో భాగం చేయాలని పేర్కొన్నది? ఆన్సర్ ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్. 2002లో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఎక్కువగా మార్చడం జరిగింది. ఆన్సర్ 86. 10th వన్, విద్యని ఒక హక్కుగా మార్చారు. ప్రస్తుతం భారతదేశంలో విద్య ఏ మరియు బి? రాజ్యాంగ హక్కు, స్వేచ్ఛ హక్కు. 11th వన్, విద్యకు చట్టం 2009లో అనేక భావనలకు నిర్వచనాలు తెలిపిన సెక్షన్ని సూచించండి. ఆన్సర్ 2. 12th వన్, విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి కింది వానిలో సరైనవి గుర్తించండి. ABCD సరైనవే. విద్యకు చట్టాన్ని 2009 జూలై 2న కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. బి, ఈ చట్టాన్ని 2009 జూలై 20న రాజ్యసభ ఆమోదించింది. సి, ఈ చట్టాన్ని 2009 ఆగస్టు 4న లోక్సభ ఆమోదించింది. డి, ఈ చట్టాన్ని 2009 ఆగస్టు 26న భారత రాష్ట్రపతి ఆమోదించారు. ABCD సరైనవే. థర్టీన్త్ వన్, విద్యా హక్కు చట్టం 2009 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1. 14th వన్, విద్యా హక్కు చట్టం 2009 ఈ బాల సమూహానికి వర్తిస్తుంది? ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాల లోపు. 15, ఇటీవల భారత పార్లమెంటు విద్యని హక్కుగా మార్చింది. అయినా ఈ కింది వారిలో ఎవరిని ఉద్దేశించి మార్చినది? ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాల బాల బాలికల కోసం. 16th వన్, విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ABCDE సరైనవే. అవేంటో ఒకసారి చూద్దాము. ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 8 తరగతులు. ప్రతికూల పిల్లలుగా సామాజికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలు. సి, బలహీన వర్గాల పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిర్దిష్ట వార్షిక ఆదాయం కన్నా తక్కువ కలిగిన పిల్లలు. డి, బడి అనగా ప్రభుత్వ గుర్తింపు కలిగినది. ఈ, ప్రభుత్వము అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు. ABCDE సరైనవే. విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి కింది వాణిలో భిన్నమైన పాఠశాలలను గుర్తించండి. సైనిక పాఠశాల అనేది భిన్నంగా ఉంది. స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ఇవి 2009 కిందికి అనుసరిస్తాయి అన్నమాట. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి వానిలో సరైనవి గుర్తించండి.
ABCDE సరైనవే. ఏ ప్రాథమిక పాఠశాల కనీస పని దినాలు 200, ఎలిమెంటరీ పాఠశాల కనీస పని దినాలు 220, ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యా సంస్థలో కనీస బోధనా గంటలు 800, ఎలిమెంటరీ పాఠశాలలో ఒక విద్యా సంవత్సరంలో కనీస పని గంటలు 1000, ప్రాథమిక స్థాయిలో ఒక ఉపాధ్యాయుడు వారానికి సంసిద్ధత కలుపుకొని 45 గంటలు బోధించాలి. 19th వన్, రామాపురంలోని ప్రాథమిక పాఠశాలలో 401 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఆ పాఠశాలకు కావలసిన కనీస ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయులు కాకుండా అన్నమాట, 11 మంది ఉపాధ్యాయులు ఉండాలి. RTE 2009 ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉంటే HM నియమించాలి? 150 మంది పిల్లలు ఉంటే ఒక HM ఉండాలి. 21 సీతాపురంలోని ప్రాథమిక పాఠశాలలో 15 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నా ఆ బడికి విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఎంతమంది ఉపాధ్యాయులు అవసరము? 2 ఉపాధ్యాయులు. 22వ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఎలిమెంటరీ స్థాయిలోని ఉపాధ్యాయులలో కింది వానిలో భిన్నమైన వారిని సూచించండి. భిన్నమైనదంటే వ్యాయామ విద్య. 23వది, విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఎలిమెంటరీ స్థాయిలో పిల్లల సంఖ్య ఎంతమంది దాటితే శాశ్వత ప్రధాన ఉపాధ్యాయుని నియమించాలి? 6, 7, 8 తరగతుల పిల్లలు 100 దాటితే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. 24వ క్వశ్చన్, ఒక ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి వారానికి ఎన్ని గంటలు బోధించగలవు? సంసిద్ధత కలుపుకొని 45 గంటలు. విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి సరైన వాటిని గుర్తించండి. ABCD సరైనవే. ప్రాథమిక పాఠశాల కిలోమీటర్లోపు ఉండాలి. ఎలిమెంటరీ పాఠశాల 3 కిలోమీటర్లలోపు ఉండాలి. 6 నుండి 14 లోపు పిల్లలు విద్యని పొందడం వారి హక్కు. ఏదైనా ఆవాసంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే ఉచిత రవాణా కల్పించి మరో ఆవాసంలో విద్యని అందించవచ్చును. 25వ క్వశ్చన్. 26 ఎలాంటి పూర్వ విద్య ఆధార పత్రం లేని 10 సంవత్సరాల విద్యార్థి పాఠశాల ప్రవేశం కోరితే పాఠశాల అధిపతిగా నువ్వు ఏమి చేస్తావు? ఆన్సర్, వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం కల్పిస్తాను. 27వ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి ఏ తేదీ నాటికి ఆవాసంలో పాఠశాల ఉండాలి? 2013 మార్చి 31. ఈశాన్య రాష్ట్రాల్లో విద్య అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులు సమకూరుస్తుంది? ఆన్సర్, 90. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి సంబంధిత ప్రభుత్వ విధి కానిది గుర్తించండి. ఆన్సర్, పాఠశాల విద్యా క్యాలెండర్ని రూపొందించడం అనేది కానిది. విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి స్థానిక ప్రభుత్వ విధుల్లో సరికాని వాటిని గుర్తించండి. ఈ మాత్రమే సరికాదు. ఈ అంటే పాఠశాల యాజమాన్య కమిటీని నియమించడం అనేది సరికాదు. 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలని బడికి పంపించడం తల్లిదండ్రుల విధి. ఆన్సర్, విధి. పూర్వ ప్రాథమిక విద్య ప్రధాన ఉద్దేశం సూచించండి. ప్రాథమిక విద్యకు సంసిద్ధులు చేయడం. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి కింది వాణిలో సరైన జతను గుర్తించండి. విద్యా హక్కు A2 సెక్షన్ 3, స్థానిక ప్రభుత్వ విధులు B3 సెక్షన్ 9, వయసుకు తగ్గ తరగతి C1 సెక్షన్ 4, పూర్వ ప్రాథమిక విద్య D4 సెక్షన్ 11. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థి ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకి ఎంత
జరిమానా విధిస్తారు 25,000. విద్యార్థులు ఎప్పుడైనా పాఠశాలలో ప్రవేశం కల్పించాలని సూచించే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్. ఆన్సర్ 15.